ఫేక్ ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్. మీరు 190 తిరగలేదని నేను అంటాను. అవన్నీ ఫేక్. మీరు దానికి సమాధానం ఏంటి? అప్పుడు ఇప్పుడు నిజంగా ట్రావెల్ చేద్దామని అవన్నీ ఫేక్ ట్రావెల్స్. మొత్తం నిజంగా వెళ్ళలేదు. మీరు ట్రావెల్ చేస్తారు, మీరు ట్రావెలింగ్ ఛానల్, మరి వీళ్ళు ఎందుకు ఇస్తారు? ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు. పాకిస్తాన్ కూడా అస్తమానం వెళ్తూ ఉంటారు. అస్తమానం 3 సార్లు అస్తమానం. మా వాళ్ళు డౌట్ ఏంటంటే మీరు ఎందుకు అస్తమానం పాకిస్తాన్ వెళ్తారు? రెండో పెళ్ళ ఉంది అక్కడ. మీరు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నారా? మీ అల్లో నిజంగా అదృష్టం ఉంది కదా. చాలా సార్లు వెళ్తాను. ఇది ఫేక్ ట్రావెలర్ మా ఉన్నారా? లేదు, అంత వస్తుంది. ఇప్పుడు ఆయన కూడా ట్రోల్ చేస్తారేమో మీ మావ ఫేక్ ట్రావెలర్. మీకు డాడీ రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు తెలుసు. ఆయనతో చాలా మెమరీస్ ఉంటాయి. ఒక చిన్నది ఏదైనా వైజాగ్ అంటే ఎందుకు అంత ఇష్టం? హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమ్నీల్ చూశారు కదా. తమ్నీల్లో మీరు చూసింది నిజమే. ఇప్పుడు నేను ఫేక్ రవి తెలుగు ట్రావెలర్ 195 కంట్రీస్ తిరిగాయని చెప్తున్నా. ఫేక్ రవి తెలుగు ట్రావెలర్ అయితే కలవబోతున్నా. ఫేక్ అని ఎందుకు అంటున్నారంటే చాలా మందికి 195 కంట్రీస్ ఆయన తిరిగాడా లేదా అని చాలా పెద్ద డౌట్ ఉంది. నాకు కూడా ఉంది ఆ డౌట్. ఆయన విజయవాడ వచ్చాడని తెలియగానే ఆయనకి మెసేజ్ చేశా, హార్ష్గాన్ చేశా. మీరు 195 కంట్రీస్ తిరగలేదు, నేను నిరూపిస్తా, నన్ను కలుస్తారా లేదా అని చెప్పి అడిగా. ఆయన కూడా నీ ఇష్టం బ్రో, నీకు దమ్ము ఉంటే నిరూపించు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడైతే ఆయన కలవడానికైతే నేను వెళ్తున్నాను. వెళ్ళి నాకున్న డౌట్స్, నాకే కాదు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. నా నోటికి వచ్చిన క్వశ్చన్ అడుగుతా భయ్యా, మీరు సమాధానం చెప్తారా అని అడిగాను. ఆయన నీ ఇష్టం, నువ్వేదైనా అడుగు, నీ సమాధానం చెప్తా అన్నారు. ఇప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం క్వశ్చన్లు, మనకు నచ్చిన క్వశ్చన్లు అడుగుదాం. ఆయన ఎంతవరకు నిజం చెప్తారో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు వీడియో పూర్తిగా చూసే ఒక్కసారి కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ అయితే చెయ్యొద్దు ప్లీజ్. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకేనా? ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. వస్తున్నారు ఫేక్ ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్. హాయ్ ఫేక్ ట్రావెలర్. ఫేక్ ట్రావెలరా? ఫేక్ ట్రావెలర్ నీకు తెలుసు మరి, ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో 100 మెసేజ్ పెట్టావు రా 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 అని? అంటే మాకు మీ గురించి మొత్తం తెలియాలి నిజంగా. ఎందుకంటే మీరు 195 తిరిగా అని చెప్పి అందరికి అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నారు. నాకు విజయవాడలో వచ్చారని తెలియగానే మీరు నిజంగా అసలు తిరిగారా లేదా? తిరగలేదు, నాకు తెలిసి తిరగలా. మాకు తెలియాలి. ఏం చేస్తా లోపలికి వెళ్ళి మీతో విజయవాడ పోలీస్ ఆఫీసర్ చెప్పేసి నన్ను విజయవాడలో అరెస్ట్ చేస్తావా? ఏమవుతుంది? లేదు, మొత్తం మీ డీటెయిల్స్ అన్ని అంటే మాకు మొత్తం తెలియాలి. మిమ్మల్ని కూర్చోబెట్టి కొన్ని విషయాలు అయితే అడుగుతాను. భవానీ అనుకో ఏదో ఐలాండ్ లో రిప్రజెంట్ చేస్తావా? సావర్కర్ గారిని చేసినట్టు? లేదు లేదు, నాతో ఓకే. మేమైతే కొంచెం రఫ్ అండ్ టఫ్ గా క్వశ్చన్లు అడుగుతా. చెప్తారా చెప్పరా? చెప్తా అంటే ఫేక్ చెప్తాను. అంటే మీకు ఫేక్ ట్రావెలర్ ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకోవట్లేదు. అంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది ఫేక్ ట్రావెలర్ ఒప్పుకుంటున్నా. ఓకే, క్వశ్చన్ అడుగుతా. నేను ఫేక్ ట్రావెలర్ అని నువ్వు అడిగావు కదా. అవును. నువ్వు ఎన్ని దేశాలు వెళ్ళావు? నేనేమి వెళ్ళా. 3 దేశాలు వెళ్ళావు కదా. ఓకే, వెళ్ళాను. సో 3 దేశాలు వెళ్ళినోడు. ఓకే, అట్లీస్ట్ నా పాస్పోర్ట్ పబ్లిక్ గా 140 దేశాలు చూపించాను. ఒక 3 దేశాలు వెళ్ళినోడు, 140 దేశాలు వెళ్ళినోడిని క్వశ్చన్ చేసే అంత కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మాకు క్వశ్చన్ అంటే ఉందండి, చిరంజీవి నేను అటువే బాలకృష్ణ అని మేము క్వశ్చన్ అడగగలం అంతే. సమాధానం వస్తా లేదా అనేది మాకు అనవసరం. మేము అడుగుతాం. ఎందుకంటే మేము ఇక్కడ కూర్చొని సచిన్ 6 కొట్టలేదు 4 కొట్టలేదు కూడా అడగగలం మేము. కానీ అక్కడ డైరెక్ట్ గా అడగలం. మీరు డైరెక్ట్ బ్యాట్ పట్టుకోవడం రాదు కానీ సచిన్ కూడా సరిగ్గా కొట్టలేదు, క్యాచ్ పట్టలేదు, కామెంట్ చేస్తారు. మీరు డైరెక్ట్ గా దొరికారు కాబట్టి మిమ్మల్ని అడగగలుగుతున్నా. కానీ నాకు చాలా విషయాలు తెలియాలి. నీకు నచ్చిన క్వశ్చన్ అడుక్కో. ఇక్కడ వెనకాల బాడీ గార్డ్ కనిపిస్తున్నారా? ఏం లేరు ప్రస్తుతానికి. అయితే ఎవరు చెప్పాడు వెనకాల బాడీ గార్డ్ పెట్టుకుని తిరుగుతుంటాను? ఏం లేరు ప్రస్తుతానికి. సింగిల్ గానే వచ్చారు. సింగిల్ గానే లేరు. ఓకే, గుడ్ అండ్ బ్యాడ్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, సమాధానమే చెప్పాలి మీరు. ఓకేనా? ఎవరెవరైతే నాకు ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే ఆంధ్ర రా, దమ్ముంటే తెలంగాణ రా, దమ్ముంటే ఇండియా రా, ఆ ఛాలెంజ్ అయ్యాక ఇది 19వ ట్రిప్. 19వ ఆంధ్రప్రదేశ్ లో, 19వ తెలంగాణ. అయితే లోపలికి వెళ్ళి మొత్తం మాట్లాడదాం నా అండి ఒకసారి. ఎందుకంటే మీ 195 ఫేక్ అని నిరూపిస్తా లోపలికి వెళ్ళి. ఇప్పుడు ఎక్కడికి మనం చూపించు. ది కే హోటల్. సో నా ఫేక్ ప్రూవ్ చేయడానికి ఇంకా ఆర్డినరీ ఇడ్లీ సాంబార్ హోటల్ సరిపోలే, ఒక 3 స్టార్ హోటల్ చూస్ చేసుకున్నాడు. సో నన్ను 3 స్టార్ హోటల్లోనే ఫేక్ ప్రూవ్ చేస్తావు అంతేనా? అంతే. లోపల అండి మొత్తం క్లియర్ గా మీ ఫేక్ అని నిరూపిస్తా. ఆల్ ది బెస్ట్ నా అండి. ఫస్ట్ అయితే మిమ్మల్ని నార్మల్ క్వశ్చన్స్ ఒక 2 అడుగుతా. జస్ట్ మీరు ఎప్పుడు చూసినా ఇండియాలోనే వైజాగ్ లోనే ఎక్కువగా ఉంటారు. మీకేమైనా
ఫ్లైట్ అమ్మే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏంటి అస్తమానం ఇండియాకి యుఎస్ కి అలా వెళ్ళి అలా వచ్చేస్తారు ఏదో వైజాగ్ టు హైదరాబాద్. నువ్వు అలా అడిగా నేనేం అడుగుతావు అనుకున్నాను సార్, ఎందుకు అమెరికా ఉన్నట్టు ఫేక్ చేస్తావు, నీకు అమెరికా వీసా లేదు, నువ్వు అమెరికా సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళావు, సో జస్ట్ ఏవో అమెరికా క్లిప్లు ఏఐలో క్రియేట్ చేసేసి అసలైతే నువ్వు ఏదో వైజాగ్ లోని ఏదో చిన్న పని చేసుకుంటున్నావు అంటుతావు అనుకుంటున్నా అని అడుగుతావు అనుకున్నా. ఎందుకంటే అమెరికాలో మీ ఇల్లు చూసేసాం, ఆ ఇల్లు అయ్యిండొచ్చు కదా నా ఇల్లు. అయితే అంటే వినేవాళ్ళు ఉన్నారు అనుకో, చెప్పేవాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, చెప్పి ఆడి ఇల్లు ఆడిది కాదు, ఆ ఇల్లు ఏమో. చాలా మంది అప్పుడు చెప్పారు కదా మా ఆవిడ పని చేస్తుంటే మా ఆవిడ డబ్బులతో నేను బతుకుతున్నాను ఏవో చెప్పారు కదా అవన్నీ. సో నువ్వు అలా చెప్పేయచ్చు. ఇంకోటి ఏంటంటే కంపెనీ లేదు బ్రో. నాకు ఎలా అంటే నేను చిన్నప్పటి నుంచి నేను మొన్న టెడెక్స్ లో కూడా చెప్పింది ఏంటంటే మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఇన్ చేంజ్ అని. ఎలా అంటే మనం పుడతామా, మనకి పెళ్లి ఒక ఇది ఒక సంఖ్యలు, తర్వాత చదువు ఒక సంఖ్యలు, ఉద్యోగం సంఖ్యలు, డబ్బులు ఒక సంఖ్యలు, అన్ని రకాల సంఖ్యలు ఉంటాయి. నేను అప్పటి నుంచి జాగ్రత్త ఎలా అనుకున్నానంటే నేను ఎప్పటికీ ఫ్రీగా ఉండాలని. సో నా పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, కెరీర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా లైఫ్ నాకు ఇండిపెండెంట్ గా ఉండడం ఇష్టం. ఇండిపెండెంట్ అంటే వాళ్ళు వదిలేసాను కాదు, అంటే నాకు సడన్ గా ఇడ్లీలో టీ తాగాలనిపిస్తుంది. నేను ఇడ్లీలో టీ తాగిస్తే వచ్చేసి టీ తాగేస్తాను. ఓకే, ఇంతకుముందులా అంటే మన లైఫ్ లోని ఎవడు ఏ క్వశ్చన్ అడిగి ఆన్సర్ చేసేవాడు కదా. ఒక మహానుభావుడు ఏం చెప్పాడు తెలుసా, నా దగ్గర అంట ఇలా కూర్చుంటానంట, నా టీవీ ఎదురుగా 4 మానిటర్లు ఉంటాయంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందంట. ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో టకామని అక్కడ వచ్చేస్తుందంట. ఇమాజినేషన్ చూడు, జనాల ఇమాజినేషన్. ఆ మనిషి ఆయన చూస్తే పక్క తెలుస్తుంది. ఇది చెప్పాడు, ఇంకో ఆయన చెప్పాడు, అప్పుడు ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే వైజాగ్ రారా, దమ్ముంటే అంటే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒకడు ఉన్నాడు వైజాగ్ లో ఉంటాడు. వాడు ఆడేం చెప్పాడు తెలుసా, నా వెనకాలంటే బాడీ గార్డులు ఉంటారంట. కనిపిస్తున్నారా బాడీ గార్డులు? G+ సెక్యూరిటీ కనిపిస్తుందా నీకు? పవన్ లాగా సింగిల్ గా వచ్చారు ఇప్పుడు. అంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్ని. మరి ₹1 ఇచ్చారు, ఎవరో 1 ఇస్తా అన్నారని ఇచ్చారా? ₹1 ఆయన ₹1 ఆయన రిజాల్వ్ అయిపోయింది, ఆయన గురించి ఇలాగొద్దు ఇంకా. ఎందుకంటే ఆయన కూడా మభ్యపడ్డారు, ఎవరో చెప్పిన కథలు వినేసి ఆయన కూడా పాపం. కానీ ఎప్పుడైతే ఆయన నాతో ఇంటరాక్ట్ అయ్యారో ఆయనకు అర్థమైపోయింది, ఆహా ఇది జరిగిందా అని. సో ఆ కోటి అవన్నీ తెలియక అన్నమాట. మరి ఎక్కువగా అస్తమానం మీరు ఇండియాలో ఎక్కువ ఉంటారు కదా, ఇంట్లో వదిన గాని అనువు గాని ఎలా ఫీల్ అవుతారు? ఏంటి ఎక్కువ ఇండియాలో ఉంటారు, యుఎస్ లో ఉన్నారు, మా దగ్గర ఉంటారు అని ఎక్కువ ఫీల్ అవుతారా? ఫీల్ అవుతారు ఆబ్వియస్ గా. కాకపోతే వాళ్ళకి తెలుసు మనం ఎంత ముందో, వాళ్ళు నువ్వు రావాల్సిందంటే అసలు రావని తెలుసు, అందుకని నన్ను ఏమి కలకరు. అది చాలా గ్రేట్. మా వదిన ఒక మహాదేవత మాట, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఏది చెప్తే అదే అసలు ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు, వాదించదు. కూతురు కూడా అంతే, అమెరికాలో పుట్టి పెరిగినా కూడా ఎక్కడికైనా వెళ్ళొద్దు అంటే ముద్దను అంటది. కానీ వాడు చెప్పడం ఇద్దరు గ్రేట్. వాళ్ళిద్దరు ఇలా పట్టుబట్టి మనం ఇలా తిరగలుగుతున్నాం అంతే కదా. అది ఎప్పుడో డివోర్స్ అయిపోయేది. ఇప్పుడు 195 కంట్రీస్ అయిపోయినాయని చెప్తున్నాను. అయిపోయినాయని చెప్తున్నాను. కరెక్ట్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అసలు? ఇప్పుడు నిజంగా ట్రావెల్ చేద్దామని. అవన్నీ ఫేక్ ట్రావెల్స్. 190 నిజంగా వెళ్ళలేదు. అది కూడా నాకు డౌట్ ఉంది. అంటే నాకని కాదు, నేను ఎప్పుడైతే 195 మీ కంప్లీట్ అయిపోయినప్పుడు ఒక స్టోరీ పెట్టగానే కొంతమంది నా మెసేజ్ చేశారు, నీకు ప్రూఫ్ ఉందా? నువ్వు ఎలా పెట్టావు? నిజమా? ఆడేది ప్రూఫ్ ఉందా నేను వెళ్ళలేదని? అది ఆ క్వశ్చన్ అడుగుతారు. మీకేంటంటే ఓకే మీరు చెప్పిన దాని ప్రకారం 195 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? చెప్పాను కదా, ఇప్పుడు దాకా 195 వెళ్ళకుండా ఊరికే 195 వెళ్ళానని చెప్పాను. ఇప్పుడు నిజంగా ట్రావెల్ చేద్దాం. నిజంగా ఎందుకంటే ఇప్పుడు 190 వెళ్ళలేదు, 190 దేశాల పేర్లు కూడా తెలియవు. ఊరికే అందరు చూస్తున్నారు కదా అని చెప్పేసాను, అడిగిళ్ళని. ఇప్పుడు ఏంటంటే సీరియస్ గా క్వశ్చన్, నిజంగా మీరు 195 తిరగలేదని నేను అంటా, అవన్నీ ఫేక్. మీరు దాని సమాధానం ఏంటి? అది ఫేక్, ఎందుకంటే మాకు 195 తిరిగినట్టు ప్రూఫ్ ఏం లేదు. అప్పుడు నేను ఏమంటానంటే, తూర్పు డైరెక్షన్ తెలుసా అని తూర్పు దండం పెట్టాను. అంతేనా? నీకు ఎందుకు చెప్పాలి నేను? ఎందుకు అప్పుడు బుద్ధిలోకి ప్రూవ్ చేశాను. పోలే, నువ్వు సీరియస్ గా అడుగుతున్నావు కాబట్టి క్వశ్చన్. అందుకే కదా సర్టిఫై చేయించుకున్నాం నొమాడ్ మానియాలోని. నొమాడ్ మానియా అంటే ఇంటర్నేషనల్ తిరిగే గ్రూప్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చాలా ఎలీట్ గ్రూప్. అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చేయరు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ రెప్యుటేషన్ మొత్తం ఆర్గనైజేషన్ పోతుందని మనకి సర్టిఫై చేస్తారు. సర్టిఫై ఎలా చేస్తారంటే వాళ్ళు 30 దేశాలు 40 దేశాలు ర్యాండమ్ గా అంటే సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ మనం ప్రూఫ్స్ చూపించాలి. ప్రూఫ్స్ ఏంటి? ఆడికి వెళ్ళినట్టు, హోటల్లో స్టే చేసినట్టు, కొన్ని వీడియోలు తీసినట్టు, రకరకాల ప్రూఫ్స్. వాళ్ళు ఒక 40-30 నాకు కరెక్ట్గా గుర్తులేదు, ర్యాండమ్ గా అడుగుతారు. అందులో ఒక్కటి మంది తప్పైనా 195 చూపించారు. సో అలాగా వాళ్ళు 30-40 ర్యాండమ్ చేశారు. అన్ని 100% అయిపోయింది కాబట్టి అవసరం లేదు. వాళ్ళు సర్టిఫై చేసేసారు. తర్వాత మన టెడెక్స్ హైదరాబాద్ స్పీచ్ ఇచ్చాం కదా, వాళ్ళు ఆషామాషిగా చేయరు కదా. మనం పెద్ద వాళ్ళని కలిసామనుకో, ఆల్రెడీ మన కాంట్రవర్సీ అయింది కాబట్టి
మామూలుగా మనం సీఎం గారిని కలిసేయచ్చు, కానీ వాళ్ళ పేషీలో వాళ్ళు చూస్తారు కదా, ఇతనికి ఇలా కాంట్రవర్సీ అయిందండి అని. వాళ్ళని వెరిఫై చేసుకొని కానీ మనకి చేయరు కదా. సో అవన్నీ ఇంకెవడు ప్రూవ్ చేయాలి? ఇంకా నీకు నమ్మకం కుదరలేదు అనుకో, కృష్ణానది ఇక్కడే ఉంది కదా, ఇంకెంతసేపు చెప్తారు. అంటే కొంతమంది మా సబ్స్క్రైబర్లు అడుగుతారు, మీ సబ్స్క్రైబర్ కూడా మా దాంట్లోకి వచ్చి నువ్వు ఎందుకు స్టోరీ పెట్టు, నువ్వు 195 తిరిగాను నీకు ఎలా తెలుసు అని అడుగుతారు కదా. మరి తెలియాలి కదా. ఆ సబ్స్క్రైబర్స్ నాకు ఈ క్వశ్చన్, నేను వెళ్ళలేదని మీద ఏదైనా ప్రూఫ్ ఉందా? చూపించచ్చు కదా. అంతే కదా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 195 వెళ్ళానంటే ఏదో కంట్రీ ర్యాండమ్ గా వనువాటు నువ్వు వెళ్ళలేదని మీద ప్రూఫ్ ఉందా? లేదు. అది అడగాలి, మరి రివర్స్ ప్రూఫ్ అడగాలి కదా. డౌట్ వచ్చింది మనకు కాదు కదా, మా డౌట్ మేము అడుగుతాం. ఏమని అడుగుతాం, పర్లేదు. మేము కొన్ని కంట్రీలు తిరగకపోయినా మీరు తిరిగారని మాకు తెలియదా? అన్నిటికన్నా జోక్ ఏంటంటే అప్పుడు కాంట్రవర్సీ అయిన కొత్తలో పొద్దున్న లేస్తే చాలరా బాబు ఇది లేదు 186 అని లైవ్ లో అయ్యేవి కదా. అందులో ఎంతమంది 186లో సగం దేశాలు చూడకుండా తనుకోకుండా చెప్పగలరు? మనం వీధి దాటం, జిల్లా దాటం, ఊరు దాటం, కానీ వేరేవాడి మీద మాత్రం కాంట్రవర్సీ మాట్లాడేస్తాం. ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే మీరు ప్రూఫ్ లో ఒక టైంలో ఒక లైవ్ పెట్టి 9 గంటలు లైవ్ పెట్టి నేను చూసాను. 9 గంటలు లైవ్ పెట్టి పాస్పోర్ట్లు అన్ని చూపించాను. 10 గంటలు 20 నిమిషాలు తగ్గించాను. నేను 9 గంటల వరకు చూసాను. ఆల్మోస్ట్ 140 కంట్రీస్ అనుకుంటా మీరు పాస్పోర్ట్ లో ఉన్నాయి. అప్పుడు 186 తిరిగారు. 186 మిగిలిన 40 ఏమైంది? అప్పుడా మిగతా వాటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నేను అమెరికన్ పౌరసత్వం తీసుకున్నప్పుడు భారతదేశం పాస్పోర్ట్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ పాస్పోర్ట్ కరెంట్ ఉంది, మనం వేరే సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు ఈ పాస్పోర్ట్ సరెండర్ చేసేయాలి. అర్థమైందా? సో ఒక నా ఇండియన్ పాస్పోర్ట్ మీద అప్పుడు ఒక 10-15 దేశాలు తిరిగింది. ఆ పాస్పోర్ట్ సరెండర్ చేసాం. నాకేం చెప్పారంటే ఒకవేళ నీకు ఈ పాస్పోర్ట్ కావాలి అంటే మేము అందులోని నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి వెనక్కి పంపించేస్తా ఉన్నారు. కానీ మేము మన వాళ్ళ ఎఫిషియన్సీ తెలుసు కదా, పంపించలేదు. అడిగితే మాకు తెలియదు, నువ్వు పెట్టలేదు అన్న. మా డౌట్ ఏంటంటే మీరు కంట్రీలు తిరిగారంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ లేవు. 186 కంట్రీలు వీడియోస్ ఏమీ లేవు, అందుకే మాకు తిరగలేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఛానల్ ఎప్పుడు పెట్టావు? 2 years 2014లో నువ్వు 10th ఎప్పుడు చదివావు? 2004. మరి 2004లో నువ్వు స్కూల్కి 10th క్లాస్ వెళ్ళినప్పుడు నువ్వు యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదు? తెలియదు. అంతే కదా. నువ్వు 2020లో ఛానల్ పెడితే యూట్యూబ్ ఛానల్ 2016లో వెళ్ళిన దేశాలు యూట్యూబ్లో ఎలా పెడతావు? ఈ కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం కూడా లేదు చాలా మంది గొర్రెలకి. ఇప్పుడు నేను అడిగానంటే నువ్వు స్కూల్కి వెళ్ళినట్టు ఇంటర్మీడియట్ వెళ్ళినట్టు ఎందుకు వీడియోలు పెట్టలేదు యూట్యూబ్లో అంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కదా. సో అలాగే నేను 2020 ఆగస్టులో పెట్టాను యూట్యూబ్ ఛానల్. అప్పటికే 186 తిరిగేస్తే 2000కి వెళ్ళి అక్కడి నుంచి వీడియోలు తీసి నేను పెట్టలేను కదా. ఇది బేసిక్ కామన్ సెన్స్. ఆ బేసిక్ కామన్ సెన్స్ సబ్స్క్రైబర్ కూడా చాలా మంచోడు. ఎవడో చెప్పాడు కాబట్టి వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేయదు, అందుకని అలా చెప్పేస్తారు. ఇప్పుడు ఆలోచిస్తే నిశ్చితంగా కూర్చొని ఆలోచించేంత ఉండదు, కామెంట్ చేయడం సింపుల్. మేము ఎలా చేసేస్తాం. ఇప్పుడు అమెరికా నుంచి ప్రతి 2 నెలలకి 1,00,000-2 లక్షలు పెట్టుకొని వచ్చేవాడిని నేను. దేశాలలో నాకు ఎంతసేపు మీకు ఓకే. ఇప్పుడు మీరు అస్తమానం ఇండియాలోనే ఉన్నారు కదా, ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. యూట్యూబ్ ఇన్కమేనా? యూట్యూబ్ ఇన్కమ్ తో ట్రావెల్ చేస్తున్నారా లేదంటే ఓన్ మనీతో ట్రావెల్ చేస్తున్నారా? ఇప్పుడు నీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు కూడా కొన్ని సబ్స్క్రైబర్ కోసం యూట్యూబ్ తో చేస్తున్నాను. యూట్యూబ్ ఇన్కమ్ తో చేస్తున్నా, ఓన్ మనీతో చేస్తున్నా. సో నేను ఇంచుమించుగా ప్రతి సంవత్సరం నాకు 80 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది. ఓకే, 2020 ముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. సో 2020లో బాగా ట్రెండింగ్ ఉన్నప్పుడు ఒక 10 లక్షలు నెలకు వచ్చేది. సో అంటే ₹1 కోటి వచ్చేది అనుకోండి. సో ఆ డబ్బులు అలా నేను పెట్టే ఖర్చులకు సరిపోయాయి. కానీ ఇప్పుడు ఆ తర్వాత కాంట్రవర్సీలు చేయడం వల్ల దేనివల్ల నెగిటివిటీ వల్ల యూట్యూబ్ వ్యూస్ అన్ని పడిపోయాయి. యూట్యూబ్ వ్యూస్ అన్ని పడిపోయినప్పుడు నా ట్రావెల్ ఎక్కడైనా తగ్గిద్దా? ఇంతకు ముందు ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు ఎలా ట్రావెల్ చేశానో అలానే ట్రావెల్ చేస్తాను. సో ₹1 కోటి వచ్చిన రోజు ఎలా ట్రావెల్ చేశాను, 10 లక్షలు వచ్చిన రోజు అలానే ట్రావెల్ చేస్తాను, 5 లక్షలు వచ్చిన రోజు అలానే ట్రావెల్ చేస్తాను. సో యూట్యూబ్ ఇన్కమ్ మీద నేను డిపెండెంట్ అంటావా కాదంటావా? మాకు కాదనిపిస్తుంది. కాబట్టి మా సబ్స్క్రైబర్ కోరిక మేరకు మేము అడిగాం. సబ్స్క్రైబర్లు అనుకున్నారు యూట్యూబ్ అని. ఏం తేడా వస్తుంది? ఇప్పుడు ఎలా అంటే నేను వాళ్ళని అడుగుతున్నానా, నాకు డబ్బులు లేవు, నేను చచ్చిపోతున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు కదా. ఇప్పుడు అడగలేదు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానా? కనీసం ఫేస్ వాష్ ప్రమోట్ చేశానా? గడ్డం రంగు ప్రమోట్ చేశానా? చేయలే కదా. ఏది ప్రమోషన్ చేయకుండా ఎవరిని డబ్బులు అడుక్కోకుండా నా డబ్బులతో నేను తిరిగితే నీకేం భయ్యా ప్రాబ్లం? మాకు బాగా డౌట్ ఏంటన్నా, మీరు ట్రావెల్ చేస్తారు, మీరు ట్రావెలింగ్ ఛానల్, సినిమా రివ్యూలు ఎందుకు ఇస్తారు? ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు. సరే, మంచి క్వశ్చన్ అడిగావు. ఇంకో ఛానల్ పెట్టుకోవాలి సినిమా రివ్యూలు కోసం పెట్టుకోవచ్చు. 2 రోజులకు సినిమా వస్తుందా? రాదు.
మరి అప్పుడు ఛానల్ సినిమాలు లేనప్పుడు ఏం చేయాలి? అంటే మేము అంటే ట్రావెలింగ్ చేస్తారని ఈ ఛానల్ చూస్తాం. అవునా? మీరు సినిమా రివ్యూలు ఎందుకు ఇస్తున్నారు అసలు? ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే సినిమా రివ్యూ ఇచ్చినప్పుడు thumbnail మీద సినిమా రివ్యూ అని ఉంటుందా? మరి స్కిప్ చేసేయచ్చు కదా. చెయ్యొచ్చు. మరి ఎందుకు ఎవడు చూడమన్నాడు? ఇప్పుడు వీడియోలు నేను పెట్టుకుంటున్నా, నా మీద అభిమానంతో నువ్వు చూస్తున్నావు నా ఛానల్, కానీ ప్రతి వీడియో నేను చూడమని ఎక్కడైనా నీకు గన్ పెట్టి చూడని చెప్తారా? లేదు. సో నీకు ట్రావెల్ అంటే ఇష్టం, దాని మీద క్లియర్గా గేమ్ చేంజర్ రివ్యూ అని ఉంది, వేరే ఛానల్ చూసుకో. మళ్ళీ ట్రావెల్ పెట్టినప్పుడు స్కిప్ చేసేయమంటారా వీడియోని? కరెక్ట్, నీకు ఇష్టం లేకపోతే. కానీ మరి దానికి ఎక్కువ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి ట్రావెల్ కన్నా? అంటే మీరు చూసేస్తారు, కామెంట్ చేసేస్తారు, అందుకని. అంటే మాకేంటంటే మీరు ట్రావెల్ ఛానల్లో రివ్యూలు పెట్టడం మాకు ఇష్టం లేదు. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఏ ఊర్లో ఉన్నా? విజయవాడ. నేను మా దేవురు అంటే నేను ఒరిజినల్గా ఎక్కడ ఉంటాను? వైజాగ్, యుఎస్, అమెరికా. సో యూఎస్ నుంచి విజయవాడ రావడం ట్రావెల్ అంటారా, లేకపోతే పాట పాడడం అంటారా? ట్రావెలే. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సిరియా వెళ్తా, సిరియాలో సినిమా చూస్తా, సిరియా ఫుడ్ తింటా. సో అందుకని సిరియాలో ఫుడ్ తినడానికి ఫుడ్ ఛానల్ పెట్టుకోవాలా? నాకు తెలియక అడుగుతున్నా. నువ్వు శ్రీలంక వెళ్ళావు, నువ్వు శ్రీలంకలోని ట్రైబ్స్ అని వీడియో చేసావు, నువ్వు ట్రావెల్ ఛానల్ ఎందుకు పెట్టావు? ట్రైబ్స్ అని వేరే కల్చర్ ఛానల్ ఎందుకు పెట్టలేదు? నా క్వశ్చన్ అది. కరెక్టే. ఇప్పుడు నువ్వు సీగిరియా వెళ్ళావు, సీగిరియాలోని రావణ్ ప్యాలెస్ చేసావు, నువ్వు హిస్టారిక్ పాస్ట్ అని ఒక ఛానల్ ఎందుకు పెట్టలేదు? తర్వాత విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి, విజయవాడ ఫ్లడ్స్ అంటే మీ ఊరు విజయవాడే కదా, మరి నీ ఛానల్ ఎందుకు పెట్టావు? దానికి సెపరేట్ ఛానల్ ఎందుకు పెట్టలేదు? నీ ట్రావెల్ ఛానల్ కదా, విజయవాడలో చేస్తే ట్రావెల్ కాదు కదా, మరి ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీ ఛానల్ ఎందుకు పెట్టావు? నా క్వశ్చన్. అంటే మాకు ఆ డౌట్ అనిపించింది, మేము అడుగుతాను. డౌట్ అడిగే ముందు నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నీకు విజయవాడలో వచ్చి చాలా కార్యక్రమాలు చేసావు, చాలా చేసావు, కానీ ట్రావెల్ కాదు కదా, మీ ఊరే కదా, మరి నువ్వు వేరే ఛానల్ ఎందుకు పెట్టలేదు? అప్పుడు హెల్పింగ్ అని ఒక ఛానల్ పెట్టు, స్పిరిచువాలిటీ అని ఒక ఛానల్ పెట్టు, ఫుడ్ అని ఒక ఛానల్ పెట్టు, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు కదా, పాడ్కాస్ట్ ఒక ఛానల్ పెట్టు. నువ్వెందుకు నీ ఛానల్ పెడతావు? ఎందుకంటే ఆ క్వశ్చన్ అంత బుద్ధి లేని క్వశ్చన్ మనుషులు అడుగుతారు కాబట్టి. ఇప్పుడు నేను ట్రావెలర్ అంటే ఏంటి? నా జాబ్ కాదు ఇది, నా ట్రావెల్ నా హాబీ, నాకు ఇష్టమైంది. కానీ నేను ఎందుకంటే ట్రావెల్ చేయను, ఎందుకంటే మాకు జాబ్ ఉంటుంది, ట్రావెలే జాబు. యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి ట్రావెల్ చేయం కదా, కానీ దేశాలు వదిలేసి బయటపడిపోయి. సో మేము హాబీ కోసం చేస్తాం, కానీ చేయనప్పుడు ఏమవుతుంది, మనకి ఒక సబ్స్క్రైబర్స్తోని అందరితో ఒక ఎఫినిటీ, ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది. అది మెయింటైన్ చేయాలి. యూట్యూబ్లో ఎలా అంటే నీకు తెలుసు కదా, మనం 3 నెలలు పెట్టలేదనుకో వీడియో, ఛానల్ చచ్చిపోతుంది. అందుకని ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నా ఛానల్ పేరు రవి తెలుగు ట్రావెలర్. రవి తెలుగు ట్రావెల్స్ కాదు, తేడా ఏంటి? రవి తెలుగు ట్రావెలర్ అంటే నేను నా మనిషికి సంబంధించింది అని. ఒక ట్రావెలర్ అన్నాడు ట్రావెల్ చేస్తాడా, వాడికి జాబ్ ఎలా వస్తుంది, డబ్బులు ఎలా వస్తాయి, కెరీర్ ఎలా ఉంటుంది, ఒక ట్రావెలర్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అన్ని చూపించాలి కదా. నేను ట్రావెల్ చేసినప్పుడు ఇప్పుడు నావే ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో తిరుగుతున్నా, నా దగ్గర సిరియా వ్లాగ్స్ ఉన్నాయి, గాంబియా వ్లాగ్స్ ఉన్నాయి, బెనిన్ వ్లాగ్స్ ఉన్నాయి, తర్వాత తుర్క్మెనిస్తాన్ వ్లాగ్స్ ఉన్నాయి. ఇవే పెట్టలేదు ఇంకా. అలాగే మీరు పాకిస్తాన్ కూడా అస్తమానం వెళ్తూ ఉంటారు. అస్తమానం 3 సార్లు వెళ్ళిన. అస్తమానం మా వాళ్ళు డౌట్ ఏంటంటే మీరు ఎందుకు అస్తమానం పాకిస్తాన్ వెళ్తారు? రెండో పెళ్ళ ఉంది అక్కడ. ఉందా కన్ఫర్మ్? నాకు డౌట్ ఉంది ఎప్పటి నుంచి. నేను కన్ఫర్మ్ చేయను, కానీ అప్పుడు దాని మీద కూడా లేబుల్ చేశారు కదా, దాని పేరు షరీఫ్ అనుకుంటా. మన వీడియో పెట్టాను, షరీఫ్ ఎక్కడ ఉంది నేను ఎతికాను అని. మీరు పెట్టారు, మేము నిజంగా వెళ్ళామనుకున్నాం అక్కడికి. వీడియోలో చాలా మంది వెయిట్ చేస్తాం, నిజంగా చూపిస్తాం. షరీఫా కదా, ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షరీఫా చూపిస్తాను. షరీఫా ఒక అమ్మాయిని చూపిస్తా, అమ్మాయి నా పెళ్ళమా చెల్లా తప్పకుండా చూపిస్తా. తర్వాత ఇంకోటి, నేను పాకిస్తాన్ ఇన్నిసార్లు వెళ్తున్నాను కదా, మీకేంటి ప్రాబ్లం నేను వెళ్తున్నా అంటే? మాకు ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదా? పాకిస్తాన్ మీకు ఇష్టం, మీరు వెళ్ళొద్దు. ఇది ఎలా ఉందంటే, నాకు మష్రూమ్ ఇష్టం లేదు కాబట్టి నువ్వు మష్రూమ్ తినొద్దు, నాకు ఫిష్ ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఫిష్ తినొద్దు. ఏమైనా సెన్స్ ఉందా భయ్య? అంటే మాకు పాకిస్తాన్ వ్లాగ్స్ ఓకే బాగున్నాయి, చూడడానికి నచ్చినాయి, కానీ మీరు వెళ్ళడం నచ్చలేదు. మరి పాకిస్తాన్ వీడియోలు బాగున్నాయి చూడడానికి, కానీ నేను వెళ్ళొద్దు. మరి ఎవరు తీస్తారు అవి? మీరు ఇండియన్ పాస్పోర్ట్ మీద వెళ్ళారు. ఇండియన్ పాస్పోర్ట్ నాకు లేదు కదా, యూఎస్ పాస్పోర్ట్ మీద వెళ్ళారు. అవును, తప్పదు, మాకు నచ్చలేదు. మరి ఇండియన్ పాస్పోర్ట్ తెచ్చుకొని వెళ్ళమంటారా? అది అలా వెళ్ళుంటే మాకు నచ్చదు. అయితే మా ప్రధానమంత్రి గారికి కాల్ చేస్తాను, చేసి నా పాస్పోర్ట్ టెంపరీగా ఇవ్వండి, ఎందుకంటే 4-5 సబ్స్క్రైబర్స్కి నేను వెళ్ళడం నచ్చలేదు అని వాళ్ళ కోసం అప్లై చేస్తాను. ఆయన ఏం చెప్తారు, ఆయన అప్లై చేసుకో రవి నీకు ఇస్తానంటే తీసుకుంటాను. ఇంకా మాకు ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, మీరు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నారా? మాకు చాలా మందికి పెద్ద డౌట్. అవునా? ఇప్పుడు జాబ్ మానేశాను, నిజంగా జాబ్ ఎప్పుడు మానేశానంటే కరెక్ట్గా 2 ఏళ్ళ బ్యాక్.
ఓకే. జాబ్ మానేశాను. ప్రెసెంట్ జాబ్ చేయట్లేదు మీరు? ప్రస్తుతం జాబ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే నాకు పెట్టుకున్న గోల్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, అలాంటి ఒక 4 ఇల్లు కట్టాం అనుకో, తర్వాత మనకి ఒక 100 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనుకుంటాం, 400 రూపాయలు అయిపోయింది అనుకో, ఒక 100 దేశాలు తిరుగుదాం అనుకుంటాం, కానీ 195 దేశాలు ఎన్నోసార్లు తిరిగాం అనుకో. ఇప్పుడు మన పిల్లల కోసం ఒక 50 రూపాయలు పెట్టుకుందాం అనుకుంటాం, ఆల్రెడీ 100 రూపాయలు పెట్టేసుకున్నాం అనుకో, జాబ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే కదా, ఫ్రీ అయిపోయారు, మొత్తం సంపాదించి పెట్టేశారు, మీరు తిరుగుతా. అంటే నా ఉద్దేశం వచ్చిందంటే మొన్నే మా నాన్న ఇవన్నీ చనిపోయారు, అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు నాకు 100,000 కోట్లు లేవు, కానీ నేను కూర్చొని తింటే ఇంకో 2-3 జనరేషన్లు సరిపోయినంత సంపాదించుకున్నా. మా ఆవిడ జాబ్ చేస్తుంది, నా కూతురు ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయి తను సంపాదిస్తుంది. ఏం చేసుకోవాలి? ఇంకా అంత సంపాదించి మల్లుడికి ఇవ్వాలి. ఆడవిడ అదృష్టం ఉంది. నేను అనుకున్నా మల్లుడికి నేను ఇవ్వను, ఆడే ఏం చేసుకోవాలి. చాలా సార్లు అనుకున్నాను ఏమని? మీ అల్లుడు నిజంగా అదృష్టం ఉంది కదా. చాలా సార్లు అనుకున్నాను. ఇది ఫేక్ ట్రావెలర్ మా ఉన్నారా? లేదు, అంత ఆస్తుంది. ఇప్పుడు ఆయన కూడా ట్రోల్ చేస్తారేమో, మీ మామ ఫేక్ ట్రావెలర్. మీరు వీడియోలో చూపించారు ఆయన ఇది చూపించడం పక్క చూపిస్తా. నా 100 వ్లాగులు చేస్తాడు. ఎప్పుడు వస్తాడు అప్పుడు? ఒక నార్మల్ క్వశ్చన్ పర్సనలే. మీకు డాడీ రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు, తెలుసు నాకు కూడా, ఎందుకంటే అప్పుడే జస్ట్ మీరు ఇండియా నుంచి యూఎస్ వెళ్ళారు, నేను చూసాను ఆ టైంలో. మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చారు. ఆయనతో చాలా మెమరీస్ ఉంటాయి. ఒక చిన్నది ఏదైనా చిన్నది, కానీ అది నేను అంటే ఎలా అంటే నేను కొడుకుగా ఎంత సాధించాను ఆయన గర్వపడిన ఏదో క్షణం ఉంటది ఖచ్చితంగా. అది ఏదో ఒకటి చిన్నది ఒక్కటి. చాలా ఉన్నాయి. అంటే ఆ 195 అయిపోయింది కదా, 195 అట్లీస్ట్ ఆయన చూడగలిగారు. అది చాలా గ్రేట్ ఫీల్ అవుతారు. చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు తెలుగులోని, నాకన్నా హేమిలు ఉన్నారు, పెద్ద పెద్ద మూవీ స్టార్లు ఉన్నారు, మల్టీ బిలియనర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు చేయలేకపోతారు కదా, ఎవరు చేయలేకపోతే మనం చేసాం కదా. వాళ్ళు బై చాయిస్ చేశారు అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరైనా తెలుసా, తెలంగాణ మొత్తంలో ఎవరైనా తెలుసా? మరి అది మరి ఆయనకి గర్వకారణమే కదా. అది ప్రౌడ్గా ఏమైనా మిమ్మల్ని అంటే ఒక మాట కానీ ఇంకా బాగా మా నాన్న ఈ విషయంలో నా గురించి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. అసలు నాకు చెప్పలేదు, కానీ వాళ్ళ కొలీగ్స్ కి ఇప్పుడు మొన్న చనిపోయారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు, మీ నాన్న నీ గురించే చాలా గొప్ప ఫీల్ అయ్యేవాడు, ఇలా చెప్పాడు, ఎప్పుడు చూసినా నీ గురించే చెప్తుంటాడు, నువ్వు ఇచ్చినవే అందరికి పంచుతుంటాడు, ఎప్పుడు చూసినా నీ ఫోటోలు చూపిస్తుంటాడు, ఇలాగా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా లక్ష్మణ్ అని, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న టూరిజం మినిస్టర్ని కలిసాము రోజు. నాకు ఫోన్ చేసి ఎక్కువ ఎత్తేవాడిని కాదు ఫోన్, లక్ష్మణ్కి ఫోన్ చేసి లక్ష్మణ్ ఏమో అప్డేట్లు ఇచ్చేవాడు అనమాట. ఇవాళ టూరిజం మినిస్టర్ గారిని కలిసాము, ఇవాళ సీఎం గారిని కలిసామంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు అని లక్ష్మణ్ చెప్పేవాడు. సో గ్రేట్ మూమెంట్స్. కానీ పీపుల్ అన్నాక మనుషులు వస్తారు పోతారు, పార్ట్ ఆఫ్ ద సైకిల్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, రేపు నేను ఉండకపోవచ్చు, ఎల్లుండి నువ్వే ఉండకపోవచ్చు. సో ఇది పార్ట్ ఆఫ్ ద సైకిల్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. మూడు నెలలు అయింది, బట్ స్టిల్ కోపింగ్. టఫ్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి, బట్ అది. చివరిగా మీకు వైజాగ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే ఒక టైంలో నేను చూసినప్పుడు కంట్లో మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. వైజాగ్ వదిలి వెళ్తున్నప్పుడు ఎందుకంత అంటే ఊరంటే మాపే ఇష్టమే, అంత పిచ్చిగా అస్తమానం వైజాగ్ వైజాగ్ వెళ్తారు వస్తారు వైజాగ్ చూడకుండా ఉండలేరేమో నెలకొస్తారు. నాన్న గురించి మాట్లాడకుండా నాకు కళ్ళు నీళ్ళు రాలేదు, కానీ వైజాగ్ అంటే నీళ్ళు వచ్చేస్తాయి. నేను చూసి అబ్జర్వ్ వస్తా చూసాము డైరెక్ట్ గా. అందుకని ఎన్నో ఫ్యాసినేషన్ ఎందుకు తెలియదు, మరి ఎందుకు అంటే తెలియదు, కానీ వైజాగ్ అంటే పిచ్చి ప్రేమ. ఇలాంటి ప్రేమ కాదు, ఏవో మాటల ప్రేమ కాదు. ప్రతి నెలకి 2 నెలలకి వచ్చేస్తుంటాను. హైదరాబాద్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటా, క్లబ్బింగ్ అంతా 1 వీక్. అమ్మా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం పదా అని వైజాగ్ వచ్చేస్తాం ఒక రోజు. అర్థమైందా? సో ఎందుకు ప్రేమ అంటే ఎన్నో మెమరీస్ ఉన్నాయి కదా, అక్కడే చదువుకున్నాం, అక్కడే పెరిగాం, అక్కడే కష్టాలు అంటే చేత కష్టాలు పెట్టి మా ఫ్యామిలీ లెవెల్లో ఆ లెవెల్ కష్టాలు అంటే తిండి లేకపోవడం అని కాదు, స్ట్రగుల్. అమ్మ నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారు, ఎంత స్ట్రగుల్ చేసి మమ్మల్ని ఒక దాటికి తీసుకొచ్చారు. వాళ్ళ కెపాసిటీ కన్నా ఎక్కువ కష్టమైనా కూడా వాళ్ళు మమ్మల్ని ఒక రీతిలో పెంచారు. ఇవన్నీ రకాలు చేశారు కదా, అంతా చేశారు కాబట్టి ఆ అసోసియేషన్ అంతా ఆ ప్లేస్తో ఉంటుంది. మేము ఇప్పుడు మా ఇల్లు ఇంకా 1986లో కట్టింది, 42 ఏళ్ళ బ్యాక్. అది అలానే ఉంటుంది, అంత గ్రేట్గా ఉండవు లోపల, అంటే అప్గ్రేడ్ చేయలేదు. కానీ అక్కడికి వెళ్తే నాకు ఏం ఫీలింగ్ ఉండదు. మా నాన్న కార్ వాల్యూ ఇప్పుడు 50,000 రూపాయలు కూడా ఉండదేమో. నేను కాకుండా కొత్త కార్ వెళ్ళి ఇప్పుడే కొలుసుకోగలను, కానీ మేము ఆ కారే ట్రై చేస్తాం. ఆ కార్కి ఒక పక్కన చెప్పు ఉండదు, ఒక పక్క డోర్ పడదు, ఆ కుర్చీ మూవ్ అయిపోతుంటుంది, అంత బాగోదు. కానీ ఆ కార్లో ఎక్కితే మాకు ఆ ఫీలింగ్స్ ఏం రావు.
ఇంకే కార్ డ్రైవ్ చేసినా ఆ స్పెషాలిటీ రాదన్నమాట. అందుకే కార్ నిన్నే మా చెల్లి అంటుంది నా ఫోన్లో, అదేదో చేయించాలి 15 years అయిపోయింది, అది రెన్యూ చేద్దామా, కొత్త కొందామా అంటే ఎందుకు కొత్తది కొనదు, ఇదే రెన్యూ చేసి అని చెప్పాను. సో అలా ఉంటుంది ఫ్యాసిలిటీ. మీరు హైదరాబాద్ లో విల్లాస్ పెట్టడం చాలా సార్లు, అంటే ఒక లాస్ట్ 3-4 months కి చాలా విల్లాస్ చూసారు. మీరు హైదరాబాద్ లో ఇల్లు కొన్నారా? ఇల్లు కొన్నారంటే ఏం చెప్పండి, కొన్నాను అంటే ప్రూఫ్ రిజిస్ట్రేషన్ చూపించారా? లేదు, కొనాలనుకుంటున్నారా కన్ఫామ్ గా? కొనేసారు. అంటే మీరు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేస్తున్నారా? వైజాగ్ లోనే నాకు 2-3 ఇల్లు ఉన్నాయి. వైజాగ్ వచ్చేయట్లే కదా, నాకు బెంగళూరులో అపార్ట్మెంట్ ఉంది, బెంగళూరు వెళ్ళిపోవట్లే కదా. చాలా మంది మీ కామెంట్ లో మిమ్మల్ని అడిగారు, మీరు చూసారో లేదో కానీ హైదరాబాద్ లో వెళ్ళాకుంటున్నామంటే హైదరాబాద్ వచ్చేస్తున్నారా మీరు ఫ్యామిలీతో సహా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు, నా ఉద్దేశం ఏంటంటే నేను అసలు సిసలైన ప్రపంచ యాత్రికుడిని, పేరు పెట్టుకున్న ప్రపంచ యాత్రికుడిని కాదు, డబ్బులు యూట్యూబ్లో సంపాదించడానికి తిరుగుతున్న ప్రపంచ యాత్రికుడు కాదు, నేను బై ప్యాషన్ ప్రపంచ యాత్రికుడిని. నాకు యూట్యూబ్లో 20 లక్షలు వచ్చినప్పుడు ఎంత ట్రావెల్ చేశాను, యూట్యూబ్లో ₹1,00,000 వచ్చినప్పుడు కూడా అలానే ట్రావెల్ చేస్తాను. ప్లస్ నా ఖర్చులకి, నేను తిరిగే ట్రావెల్స్కి, నేను ఉండే హోటల్స్కి, నేను ఖర్చు పెట్టే ఫ్లైట్లకి 2 లక్షలు కాదు 5 లక్షలు వస్తే సరిపోతుంది. నీకు ఇందాకలే నీకు ప్రపోజ్ చేశాను రా నాతో అంటే నువ్వేమన్నావు, అన్న నీతో వస్తే నాకు 10 ట్రిప్లు వస్తాయని నువ్వే అన్నావు. తెలుసు, ఎందుకంటే చూస్తాం కాబట్టి. సో అలాగా మనకి ట్రావెల్ ప్రపంచ యాత్ర అంటే అసలు సిస్టమ్ ప్రపంచ యాత్ర. సో హైదరాబాద్ వచ్చి నేను ఉండిపోతే నేను చచ్చిపోతాను, ఉండలేను. హైదరాబాద్లో ఒక అడుగు, విశాఖపట్నంలో ఒక అడుగు. ఇంతకుముందు చాలా మంది అడిగేవారు హైదరాబాద్ అంటే నీకేం హైదరాబాద్లో పని, ఇప్పుడు నన్ను అడగలేరు కదా. అంటే మనకి ఒక బేస్ ఉంది కదా. అలా నాకు చిన్నప్పుడు ఒక ఫ్యాసినేషన్ ఉండేది, ప్రతి పెద్ద సిటీలో ఒక ఇల్లు కట్టేయాలని, ఇటలీలో ఒక ఇల్లు, ఫ్రాన్స్లోకి ఇల్లు, అవి అవ్వో కానీ వీలైనంత. వైజాగ్ లో, హైదరాబాద్ లో, అలా ఒక ముంబైలో లేదు కానీ బెంగళూరులో ఉంది. వైజాగ్లో నేను ఇంకా చెప్పలేను, ఉన్నాయి. అమెరికాలో ఉన్నాం కాబట్టి అమెరికాలో ఉన్నాయి ఎన్నో కొన్ని. సో ఇంకా చెప్పాం కదా, లైఫ్లో ఇంకేం చేయాలి. ఇప్పుడు నాకు అదే అనిపించింది, సరే ఒకటి చేసేద్దామని అనుకున్నా. నెక్స్ట్ నాకు ఇంకో ఊర్లో కొనుక్కోవాలని ఉంది, నేను చెప్పిన ఊరి పేరు, ఆ ఊర్లో కూడా కొనేస్తాను. లాస్ట్ గా నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? పాకిస్తాన్ నా ఫేవరెట్. మళ్ళీ పాకిస్తాన్ మరి షరీఫ్ అని చూడాలి, 2వ పెళ్ళని చూడద్దా? ఖచ్చితంగా చూపిస్తారు సార్, చూపిస్తా షరీఫ్ అని. ఎందుకంటే ఇప్పుడు 1వ పెళ్ళని చాలాసార్లు చూశారు, మరి 2వ పెళ్ళని కూడా చూడాలి కదా. మరి ఆ పాకిస్తాన్ దాటి రాదంట ఆవిడ, ఎందుకంటే వీసా ఇవ్వట్లేదు. 2వ పెళ్ళని చూడాలంటే పాకిస్తాన్ వెళ్ళాలి కదా. మా అందరికి అయితే త్వరలో చూపిస్తారు, పక్కా చూపిస్తాను. 3 సార్లు వెళ్ళాను, 4వసారి వెళ్ళినప్పుడు అడుగుతాను, అంటే తను బురక వేసుకుని ఉంటుంది. నేను ఫేస్ చూపించా, నేను అడగలను, తను చూపిస్తుందా లేదా నేను గ్యారంటీ ఇవ్వలేదు. మనిషినే చూపిస్తారు మాకు, ఎలా బురక చూపిస్తాను. ఫైనల్ గా మీ ఎదురుగా కూర్చున్న క్రాంతి గురించి వచ్చిన మాట చెప్పండి. క్రాంతియా నన్నేమో బూతులు తిట్టాడు, నన్నేమో రాగానే ఫేక్ అంటే నేను ఫేక్ ట్రావెలర్ అన్నాడు, నన్ను ఫేక్ ట్రావెలర్ అన్నాడు. సో క్రాంతి గురించి నిజంగా ఏం చెప్పాలంటే, నేను మంచి టైంలో ఉన్నప్పుడు, రెప్యుటేషన్ బాగా ఉన్నప్పుడు, ఫాల్స్ ఎలిగేషన్ లేనప్పుడు, నా కోసం 4 గంటలు 5 గంటలు ఎదురు చూసి సెల్ఫీ కోసం 2 నిమిషాలు మాట్లాడడం కోసం జనాలు ఉన్నారు. అన్నా అనుకో తిరిగేవాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే అలాగే ఇలా కాదు, దేవుళ్ళ చూసిన ఉన్నారు. కానీ టైం బ్యాడ్ అయిపోయినప్పుడు మనం ఏదో తెలియనట్టు అలూఫ్గా, అప్పుడు దాకా మన వెనకాల నాకి రవన్నా అది ఇది అనుకొని వాళ్ళు టైం ఇచ్చేసి కార్లో తీసుకెళ్ళి నాకు వీడియోలు చేసుకున్న వాళ్ళు, అది అయిపోయాక మాకేం తెలియనట్టు అన్ఫాలో అయిపోయి చాలామంది ఉన్నారు. ఇది అన్ని సొసైటీలోని అందరి లైఫ్లో జరిగేది. మనం బాగున్నప్పుడు 100 మంది మనతో వస్తారు, మనకి టైం బాగాలేనప్పుడు. అలాగా కొంతమంది మాత్రం నాతో చాలా బ్యాడ్ టైమ్స్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా ఒకలాగా ఊహించినా కూడా వాళ్ళు అవేమి నమ్మకుండా నాతో ఉన్నారు. అలాంటి వాళ్ళలో క్రాంతి ఒకడు, అర్థమైంది నిజంగా. అందుకే క్రాంతి ఒకడు. ఎందుకంటే నేను గుంటూరు మీటప్ అయినప్పుడు, గుంటూరులో మీటప్ అసలు ఆ రోజు 200-300 వచ్చుంటారు. అసలు ఇలా కారులో దిగేసరికి నేను ఏం రా అనుకున్నాను. పాప క్రాంతి ఏమో ఎక్కడి నుంచో వచ్చి నాకు ఒక లైఫ్ సైజ్ నాదిను నా వైఫ్ది ప్రింట్ అవుట్ ఇచ్చాడు. నువ్వు నమ్మో, చాలా మంది చాలా గిఫ్ట్లు ఇచ్చారు, కానీ ఇది అయితే మెమరీ ఎంత పెద్దది కదా. మా అత్తవారింట్లో వదిలిసాను, ఎప్పుడైనా అదే కనిపిస్తుంది, నువ్వే గుర్తొస్తావు. అదొకటి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే విజయవాడలో మీటప్, దానికి వచ్చాడు. నేను చెప్పాను కదా, చాలా తక్కువ మంది మనం చాలా బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు కూడా మనం నమ్మి, అంటే ప్రపంచం అంతా ఒకలాగా నమ్ముతుంటే నమ్మి నిలబడిన వాళ్ళు క్రాంతి ఒకడు. అందుకని క్రాంతి. ఎందుకంటే మాకు అది ఎంత జరిగినా మీ నిజాయితీ అనేది మాకు తెలుసు. మీరంటే చాలా ఇష్టం. అంటే ట్రావెలర్స్ చాలా మంది ఉంటారు, చూస్తాం ట్రావెలర్స్ అందరి మేము చూస్తాం, ఫాలో అవుతాము, అందరే చూస్తాం. మీరు చాలా మందికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నట్టు కనిపిస్తారు, కానీ చాలా జెన్యున్ పర్సన్, చాలా మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసినా
నేను 1000 మంది సబ్స్క్రైబర్ మెసేజ్ చేసినా సరే ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. సో ఇప్పుడు షో ఆఫ్ చేస్తున్నాం అంటే 1,00,000 ఉన్నారని అంతేనా చెప్తున్నాను. అంటే అలా కదని మీరు మీకు అప్పుడు నాకు అప్పుడు ఎలా చెప్పారంటే నాకు ఏదో ఆరోగ్య స్ట్రాటజీ. ఇప్పుడు నువ్వు చూసావు బయట ఆయన వచ్చి ఆయనతో చేసుకుని ఆయన మీద చేసుకుని మాట్లాడాము. అసలు లేదు, ఆరోగ్యన్స్ లేదు, యాటిట్యూడ్ లేదు. అలా కనిపిస్తుంది, నా మొక్క కవళికలో కనిపిస్తుంది. నేనేం చేశాను, దేవుని అడగాలి ఎందుకు అలా చేసామని. సో అసలు జీరో యాటిట్యూడ్. ఎందుకంటే నేను మిమ్మల్ని 2-3 years బ్యాక్ చూసాను. అప్పుడు 2-3 లక్షల మంది సంథింగ్ ఎంత ఉంటారు, ఇప్పుడు 8 లక్షల మంది దాటారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు, అదే యాటిట్యూడ్ అదే మెయింటైన్ చేస్తున్నారు. ఏమి కాదు, బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళు చెప్పినవి ఒక దాకా నమ్మండి, అంతే. గుడ్డిగా మాత్రం నమ్మద్దు. గుడ్డిగా నమ్మిస్తే సంకనాకపోతే నేను కాదు, నా లైఫ్ బాగా సెటిల్డ్, వెరీ వెల్ సెటిల్డ్. మీరు ఇంకో 1000 లైవ్లు నమ్మించుకున్నా నాకు ఏమి తేడా రాదు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు మొత్తం పోయింది. చేసినా కూడా నాకేం తేడా రాదు, ఎందుకంటే అప్పుడు అంతమంది చేశారు. నా ట్రావెల్ ఆగిపోయిందా, నా కంట్రీ కౌంట్ ఆగిపోయిందా, నేను కొనే ఇల్లు హౌస్ సైట్లో ఆగిపోయా, నేను కొనుక్కునే గోల్డ్ జ్యువెలరీ ఆగిపోయిందా, నేను మా ఫ్యామిలీకి తీసుకెళ్తున్న 5 స్టార్ రిసార్ట్లు ఆగిపోయా, లేకపోతే నేను సినిమా కోసం ఓ రోజుకి ఒక ఊరు, ఓ రోజు హైదరాబాద్ ఉంటా, ఓ రోజు నాకు ముంబైలో తలంపు వచ్చిందని హాజీ అలీకి వెళ్ళిపోయా, నెక్స్ట్ శ్రీశైలం తలంపు వచ్చింది శ్రీశైలం వెళ్ళిపోయా, మళ్ళీ కాల్వరీ వచ్చి కాల్వరీ వెళ్ళిపోయా. ఇవన్నీ చేయగలుగుతున్నా, నన్ను ఆపగలరా? ఇంకొక బాగా ఇప్పటిదాకా చాలా లాస్ట్ లో ఎన్ని లాస్ట్ అడుగుదాం. ఒకటి లాస్ట్ క్వశ్చన్ బాగా డౌట్ ఏంటి, మీరు సింపుల్ గా ఎలా వెళ్ళి డీజీపీని కలుస్తున్నారు, చంద్రబాబు గారిని కలుస్తున్నారు, ఎలా? అదేంటి, మీకేమైనా పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉందా? చాలా మందికి అది చాలా పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నా సక్సెస్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరో పెద్దాన్ని కలుద్దాం అనుకుంటాం, పెద్దాన్ని కలిస్తే జనరల్ గా ఏమడుతారు, హే నీకేం కావాలి అని అడుగుతారు. నేను ఎవరిని ఏం అడగను, నాకు ఈ సైట్ కావాలండి, నాకు ఈ ప్రపోజల్ కావాలండి, దీని మీద సైన్ పెట్టండి, నేను ఎవరిని ఏం అడగను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జీరో వాంట్. రెండోది వాళ్ళు అడుగుతారు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ అంటే, నేను అన్ని దేశాలు తిరిగేశానండి, అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో నేను కన్సల్టెంట్గా పనిచేశానంటే, ఎవరు అపాయింట్మెంట్ ఎవరు చెప్పు. ఇప్పుడు నాకేమీ వద్దు, నేను చెప్తాను, నేను తెలుగులోని ఆంధ్ర తెలంగాణలోని ఎవరు లేరండి, నేను ఒక్కడనే ఇంత తిరిగాను, ట్రావెల్ ప్యాషన్ అని చెప్తే ఎవరు అపాయింట్మెంట్ ఎవరో చెప్పారు. మీరు అలా కలుస్తున్నారు అంటే మేము చాలా మంది అనుకోలేదు పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంపీ ఎమ్మెల్యే తమ్ముడు అన్న ఎవరు ఉంటారు, అందుకని కలుస్తున్నారు. అలాగైనా కూడా అవ్వదు కలడం. నిజంగా మా పార్టీ ఎమ్మెల్యే ఎవరో ఎంపీ ఉన్నా కూడా ఎవరికైనా టైం అన్నది కొంచెమే ఉంటుంది. ఆ టైంలో నీకు ఎందుకు కలుస్తున్నావు అని అడుగుతారు ఎవరైనా సరే. అందులో అలా ఉంటే ఆ పార్టీ వాళ్ళనే కలడం అవుతుంది, వేరే పార్టీ వాళ్ళని కలడం అవుతుంది కదా. రెండు పార్టీ వాళ్ళని కలిసి ఇప్పుడు జగన్ గారి పార్టీ ఉందనుకో, మన ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఆయన పార్టీలో కలడం అవుతుంది, ఆపోజిట్ పార్టీలో అవ్వదు కదా. సో మనకి ఏ పార్టీ లేదు, నాకేం పార్టీ చెప్పు, మన ఇండిపెండెంట్. అది రెండోది అదొకటి. రెండోది ఏంటంటే మనకేమీ అవసరం లేదు. ఇప్పుడు ఎవరిని నేను కలిసినా నేను ఎజెండాతో వెళ్ళను, నాకు ఇక్కడ ఈ ప్రాపర్టీ కావాలండి, నాకు అక్కడ సైట్ ఇప్పించండి, నేను ఒక అసోసియేషన్ పెడతాను, అవేం లేవు కదా. అలాంటి ఆస్క్ లేనప్పుడు నేను కూడా వెళ్ళడానికి ఫ్రీ. ఇప్పుడు ఎవరో పెద్దాన్ని కలాలి, పెద్దాన్ని కలిసి నాకు ఒక 8 ఎకరాలు ఎక్కడో శాంక్షన్ చేయండి అంటే వాళ్ళు టైం ఎవరో మనకి ఆబ్లిగేషన్ ఉంటుంది, మనకి అలాంటివి ఏం లేవు కదా. ఏమి కలిసి మాట్లాడొచ్చేస్తాం. కరెక్ట్. ఇప్పుడు దాకా ఎంతమంది కలిసి చూడగలిగారు కదా, అలా ఇంకా చాలా మంది కలుస్తాం. లైఫ్ ఇంకా అయిపోలేదు. ప్లస్ నా టైము ఆస్ట్రాలజీ దేవుడు అన్ని నమ్ముతాం లేదో నాకు తెలియదు, కానీ నాకైతే నమ్మాల్సి వచ్చింది హారోస్కోప్. సో ఐ వాజ్ గోయింగ్ చాలా బ్యాడ్ హారోస్కోప్ స్టేజ్లో వెళ్తున్నా, అది ఎండ్కి వచ్చేస్తుంది. అవన్నీ కాదు, అవన్నీ నాకు తెలియవు. అంత బ్యాడ్ కండిషన్లోనే 190 దేశాలు కంప్లీట్ చేశా. పాకిస్తాన్ వెళ్ళా, సిరియా వెళ్ళా, లిబియా వెళ్ళా, వెనిజువేలా వెళ్ళా, అన్ని దేశాలు వెళ్ళి ఎక్కడ అరెస్ట్ అవ్వకుండా, ఎక్కడ ఎవడ చంపకుండా వచ్చారు. అంత బ్యాడ్ టైంలోనే ఇలా బతికేసినప్పుడు ఆర్డినరీ టైంలో ఇంకా బెటర్గా బతుకుతామని హోప్ అంతే. కానీ రేపు అన్నది మన చేతిలో లేదు. మనం బాగా డబ్బులు ఇవాళ వచ్చేసాయి కాబట్టి విరవేయకూడదు, మనకి బిలియన్స్లో వ్యూస్ వచ్చేసాయి కాబట్టి విరవేయకూడదు. ఎందుకంటే రేపు అవే వ్యూస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. ఆ కాన్ఫిడెన్స్, ఆ మెచ్యూరిటీ అయితే మాకుంది. అందుకే మాకు బిలియన్స్లో వ్యూస్ వచ్చినప్పుడు అలానే ఉన్నాం, వ్యూస్ లేనప్పుడు కూడా అలానే ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అనే. ఇంతకీ ఎన్ని బూతులు తిట్టి నాతో ఇంటర్వ్యూ చేసావు అంటే మీరు అది తిట్టింది కాదు, చాలా మందికి ఉన్న డౌట్ ని క్లారిఫై చేసుకోవడం కోసం తిట్టాం, కానీ జెన్యున్ గా అయితే మిమ్మల్ని తిట్టాలని మాకు. ఇప్పుడు నేను ఇంతకీ 190 నిజంగా వెళ్ళానా ఫేక్ వెళ్ళానా తెలియదు, క్వశ్చన్ తెలియదు. అది క్వశ్చన్ పార్ట్ 2కి జరుగుతుంది. పార్ట్ 2 సరేనా? బై. నువ్వు దగ్గర నుంచి అందం కనబడతావు, నేను చిన్నగా పడతాను. గ్లామర్ చెప్పు. చూసారు కదా ఇప్పుడు దాకా మనకున్న డౌట్స్ అన్ని, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నన్ను కూడా కొంతమంది అడిగారు క్వశ్చన్స్, అన్నయ్య 195 తిరిగాడా లేదని చెప్పి. మొత్తం అయితే క్లారిఫై అయ్యి అనుకున్నాను, కాకపోతే నాకు ఇప్పటికీ ఒక 195 డౌట్ గా ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది.
అది క్లారిటీ. ఇప్పుడు నేను నిజంగా 190 వెళ్ళదు అనుకో, ఒక 3 వెళ్ళదు అనుకుందాం, ఆ 3 నువ్వు తీసుకెళ్తావు డబ్బులు పెట్టి, మరి నీకెందుకు రద్దు? అది నిజమే, మనకి ఎందుకులే, మనం యూట్యూబ్ వీడియోస్ పెట్టి చూసామా లేదా అంతే అయిపోయింది. బట్ ఏంటంటే మనకు దురద ఉంటుంది తెలుసుకోవాలని, ఆయన కూర్చోబెట్టి ఒక గంట సేపు మొత్తం క్లియర్ గా కనుక్కున్నా. ఓకేనా? కానీ ఆ జోక్ మాత్రం ఏంటంటే ఎవరో చెప్పారు మహానుభావుడు, నేను ఇలా కూర్చుంటానంట, నా స్క్రీన్ వెనకాల 4 పెద్ద స్క్రీన్లు ఉంటాయంట, ఎవరైనా జోర్డన్ పెట్రా అనగానే ఆ పెట్రా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందంట, నేను చూసి చదివేస్తానంట. ఆయన ఎవరో మీకు నాకు ఒకవేళ చూస్తే ఆయనకి హలో బ్రో 195 అయిపోయాయి, పెట్రా కూడా ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు అయిపోయింది, ధరవి వెళ్ళినప్పుడు కూడా నువ్వు చాలా పాప ఆయన ఎవరో ఆయన చెప్పారంట, నేను గవర్నర్ని కలిస్తే తెలంగాణ గవర్నర్, ఆ తెలంగాణ గవర్నర్ బయటికి వెళ్ళి ఆ గవర్నర్స్ బంగ్లాలో ఒక లెటర్ రాసి పడేస్తాడంట, ఇతన్ని ఎందుకు కలిసేవు అని. నువ్వు చేసేవలేదు నాకు తెలియదు బ్రో, ఆ తర్వాత ఇంకో గవర్నర్ని కలిశాను, ఇంకా 3 రోజుల్లో ఇంకో గవర్నర్ కూడా కలవబోతాను, నువ్వు ఎన్ని లెటర్ రాసుకున్నాయి. 195 అయిపోయిన ఒక సర్టిఫికేట్ వస్తుంది కదా, సర్టిఫికేషన్ అయిపోయింది కదా నోమాడ్ మీద వచ్చిందా? చూపించారా మీరు? చూపించారా? పెట్టాం కదా కమ్యూనిటీ సబ్స్క్రైబర్ అంటే 8,16,000 మంది దగ్గరికి వెళ్ళి అందరికి ఇంటికి వెళ్ళి కలుపుకోవడం. మీరు సపరేట్ గా దానికోసం డెడికేటెడ్ వీడియో చేసి పెడితే కానీ మాకు తెలియదు. చేయరా? నమ్మితే నమ్మండి, లేకపోతే ఇక్కడ ఎక్స్ట్రా అంతే. అయితే 190 తిరిగారో లేదో ఇంకా డౌట్ ఉంది అయితే నాకు. క్వశ్చన్ మార్క్. ఓకే, అందరికి టేక్ కేర్, బాయ్.